సిటీ కేబుల్. తాండూరు పట్టణంలో వివాదాస్పద వైద్యులు ముకీద్ ఆసుపత్రిని పరిశీలించిన పోలీసులు. మోకాళ్ల నొప్పులకు సూది మందులు ఇస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో తాండూరు పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్లో ఉన్న ఓ ఆసుపత్రిని తాండూరు పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో మోకాళ్ల నొప్పులు ఉన్న రోగులకు ఎలాంటి అర్హత లేకున్నా మోకాళ్ల నొప్పులకు సూది మందులు ఇస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ ముకీద్ నిర్వహిస్తున్న ఆసుపత్రిని తాండూరు పట్టణ పోలీసులు పరిశీలించడం తాండూరులో జోరుగా చర్చ జరుగుతున్నది. వైద్యునికి ఉన్న అర్హతలు, ఆసుపత్రికి ఉన్న అనుమతి సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఆసుపత్రిలో ఉన్న నిషేధిత సూది మందులు, ఇతర ఔషధాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై గతంలోనూ చాలా సార్లు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. మోకాళ్ల నొప్పులకు ఇంజెక్షన్లు తీసుకున్న కొందరు రోగులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, మరికొందరికి మోకాళ్ల కదలికలు పూర్తిగా దెబ్బతిన్నాయని, చచ్చుబడిపోయాయని బాధితులు ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. యాలాల మండలం దౌలాపూర్, బషీరాబాద్ మండలంలో ఓ తాండూరు మండలంలోని పలు గ్రామాలలో పలువురు బాధితులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంపై యాలల మండలం బషీర్మియా తాండా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నత అధికారుల ఆదేశాలతో తాండూరు పట్టణ పోలీసులు ఆసుపత్రిని పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిత్రునాయక్ మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్న వారిపై పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోకాళ్ల నొప్పులకు ఇంజెక్షన్లు ఇవ్వడంతో రోగులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు. మరో ఆక్యుపెంచర్ వైద్యులు రోగులకు 3-4 ఇంజెక్షన్లు ఇస్తూ వివిధ పద్ధతులతో నమ్మించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి నకిలీ వైద్యులపై త్వరలో పై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు మిత్రునాయక్ తెలిపారు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా తన దృష్టికి వచ్చాయని, దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని త్వరలో జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తానని మిత్రునాయక్ పేర్కొన్నారు. డాక్టర్ ముకీద్ ఆసుపత్రిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న మందులు, ఇంజెక్షన్లపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపడతారా, ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన అనుమతులు, వైద్య అర్హతలు ఉన్నాయా తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. బాబు పేపర్ ఇస్తే ఇచ్చుకోండి అంటున్నాడు. పోతే 4 పైసలు పోతాయేమో నాది, కానీ నా దవాఖానా బంద్ అవుతుందేమో అంతే అంటున్నాడు. అంటే ఎప్పటికోతే इन दिशा ना दिए देखो बेटे, यहाँ का बेगारी का क्या बोलिया वहाँ गए था चौथा चिचानी तुझे जा का आया देखो बेटे, इसमें दिया इंजेक्शन गई हूँ इसमें इन दिशा ना इसमें देखो बेटे 3 दिन गई हूँ, 3 दिन इसमें दिए इन दिशा ना दिए जब से कुपा होको बैठे बाबा सुन हो गया। पहले चलता था, पहले लकड़ी वो कैंटीन पकड़ के चलती थी, अब चलना नहीं क्या नहीं, पेशाब यहीं पायखाना यहीं चू, क्या करना बेटे कैसा करना बोलो, कौन दिख नहीं दशा नहीं, यदि बेटी है कर रही है
क्या करूं मैं? रमण बाबू कोसे? गए तो गए तो उन्होंने बोले कौन से डॉक्टर पे गई थी, ना बोले उन्होंने वो डॉक्टर कने जाओ, हमारे से नहीं होता उसका इलाज। को जाओ हमें नहीं देखते गए वापस भी जाए। हम्म, आपका नाम क्या है? नाम मेरा नाम आवेदा भी है, कौन सा गाँव? यही गाँव, बेलकाटो बेलकाटूर, बेलकाटूर। कौन से डॉक्टर के पास गए थे? वो मखतूम कने क्या बोले उन्होंने? क्या बोले, अब जाले तो कभी गए तो गोलियां देना, मैं आको देखता हूँ, करनकोट को जा रहा हूँ, आको देखता हूँ कहना उधरी जाना, आको देखता हूँ कहना उधरी जाना। आज वो फोन करेंगे तो कौन की, वो फोन करे से उस पर देखो मैं आ रहा हूँ, माँ इलाज कर रहा हूँ, पेपर को देती हैं, दो पुलिस स्टेशन को देती हैं, दो बोल रहे 4 पैसे खर्च होते हैं कि मेरे खर्च हुए तो खर्च हुए, मेरा दवाखाना बंद होता कि कहे तो मैं बोली नहीं चले ना करे ना जी बात, मैं बाहर को जाने नहीं 10,000 करना। लगाए उनका ने हैं? क्या करूँ बोल, 10,000 लगाए। इतने होना तुम्हारे दवाखाने, इतने होना गोलियां, इतने होना शीशा का को, इतने ला को बैठे देखो बेटे क्या करूं मैं, दिखने से परिंदे के सर का है, तो इसमें ऐसा सामने डग रखने देते नहीं बेटे, तुम्हारे सामने बताती हूँ मैं, मुझे उठ को पायखाने पेशाब को जाने का ये नहीं है, देखो बेटे क्या करूँगा, नहीं तो जरा पहले अच्छा चलती थी। अच्छा पहले बाहर को जाते पेंसिल लेकर आते थे, बाथरूम को जाते थे, अब वो हिंदी से ना काट ले जब से, और पावा सुंद हो गए, यहाँ से सुंद हो गए पूरा सुन उस पर से क्या तो गए तो भी नहीं मालूम रहा बेटे, नहीं मालूम रहा, पकड़ कुट गए। ऐसे ठहरेंगे कहे तो भी। या अल्लाह, कौन से डॉक्टर का ने बताया माँ वहाँ को जाओ, हिंदी से ना घुटने में उन्हें नहीं कैसा देना, दिया हिंदी से ना, घुटने में नहीं देना बोल को बोले उन्होंने, वापिस भी जाने देखे। कहीं को देखी, देखो बोली नकम्मा को वो घुटने में नहीं देना, देखो तुम्हारे लाचार करें उसके पास ही जाओ, नहीं तो केस करो बोली। कौन बोले? डॉक्टर साहब के, क्या नाम उनका? रमणा बाबू। कहीं तो मैं बोली हूँ देखो साहब केस किस क्या नहीं करती, मेरे का अच्छा हुए तो बस कहे तो फिर भी पूछो, अच्छा कराती है नहीं कराते पूछो, मूड माट 3 రోజుల అంటే వారంలో 2 మాటలు, వారంలో 2 మాటలు। कब कब दिए इंजेक्शन? आज जाको काले कहीं हिंदी शाना वो क्या बोलते हैं ये टानी को वो दी गोलियां वो लईयूं खईयूं, नहीं, अच्छा फिर को गई हूँ, क्या बेटा मेरे का अच्छा नहीं हो रहा कहे तो अच्छा कर तुम कहते गई इसमें दी, देखो बेटे काम भी नहीं दी, घुटने में दी, एक बार नहीं 3 बार। वो देना ग्लूकोज चढ़ाना, इंजेक्शन देना, छोटे ग्लूकोज चढ़ाना, वो इंजेक्शन देना, छोटा ग्लूकोज चढ़ाना। अब वो मैं समझा इतना पूरा लाचार 3 बार बता ले, पूरा लाचार हुई, देखो बेटा लाचार को मैं बोली क्या बात तुम्हारे ऊपर कम्प्लीट देती हूँ, देखो मैं चलने फिरने नहीं आना था, गई हूँ बुढ़े आदमी गरीब नहीं मैं, कहे तो क्या बोले ऑटो बनले काम, ऑटो का किराया देता हूँ, ऑटो का किराया भी दी, एक बार गए तो तुम्हारे इलाज करता हूँ कहीं, फिर भी गई हूँ, देखो बेटा फिर भी गए तो क्या करें, इलाज करें, नहीं बोल को नहीं बोलती, इलाज करें, गोलियां दी, इंजेक्शन काटी, फिर हिंदी से ना घुटने में दी, फिर इंजेक्शन आए दिए पाखिया में दी। ये दिए जब से देखो बेटे पाँव पर से क्या तो गए तो भी मालूम होता नहीं, रात नींद आती नहीं। कैसे होते वैसे हो गए पावा, अब 8 दिन हुआ देखो बेटा, खाना जा रहा नहीं, पानी जा रहा नहीं, वाता मार सर का हो गए, कुछ भी जा रहा नहीं। अब उनके नाम पर मरती हूँ कि जीती हूँ कि नहीं वो मालूम, समझ के आवर रहे हो, उनकी उम्र हो गई नामा, उम्र हो गई है उनकी, हमें क्या करना, उम्र हो गई हमें क्या करना, हमें अच्छा ऐसा इलाज बोली। करने के वास्ते करे, ऐसा होता वक्त हमारा क्या मालूम, उम्र हो गई है उनकी, पूरा ऐसा बुढ़े बोल रहे। बुढ़े में चल रही तो मेरे से उतनी अन्याल हूँ मैं, अब बेटे उससे बुढ़े है हरे ना भैया కేసు పెట్టుకోమని है क्या नहीं करा, ये सब भी कमरा के सब भी क्या नहीं क्या कर रही हूँ, दिरो कितने अच्छे है ये इंजेक्शन कायदा से यहाँ से दृश्य सूझे नहीं पावा पहले కొని నడుస్తుంటి చూడు, ఊరంతా తిరుగుతుంటి, పింఛన్ తెస్తుంటి, వంట చేస్తుంటి, कट्टे వాడు వచ్చి ఏం చెప్పే कट्टे అది ఆడికి పోతామంటే నువ్వు కూలి కూడా చేస్తావు సినిమా, నీకు మోకాలు ఇస్తాడు చూడు ఆనే అంటే మంచిదేమంటావు అయినా చంద్రప్ప బాత్రూమ్ కట్టనికి వచ్చుడే మాత అది చెప్తే పోయినాం, లేకుంటే ఆ డాక్టర్ పటాలకు ఇందుట్లో ఇచ్చేస్తాడు అప్పి ఇంత పొడుగా ఇందుషన్లు ఇందుట్లో ఇవ్వాలి, ఇక్కడ చిన్న గ్లూకోజ్ పెట్టాలి, ఇందుట్లో ఇవ్వాలి, చిన్న గ్లూకోజ్ పెట్టాలి, ఇక టానిక్ సీసాలు ఇచ్చే అవి ఇచ్చే, ఇక నెత్తూరు చచ్చిపోయాను ఏం చచ్చిపోయాను గీనమ్మని వస్తున్నాను చూడబెట్ట, మంచిగా నడుస్తుండే బాత్రూమ్ పోతుండే పింఛన్ తెస్తుండే పోయి ఆడిపోయి लिए जब से तो वो इंजेक्शन लिए जब से, नहीं तो पाँव नहीं सो जाता, क्या नहीं सो जाता, ये अंगली कटी थी, वो अंगली कटा को तो भी अच्छा चली हूँ देखो, अच्छा चली अंगली कट गई थी बीच में एकदम कट गई थी, वो जब अच्छा चली पाँव सूजन नहीं थे। चावल को इसमें इंजेक्शन दी की और नवरे खिच बदल हो गई, अब 5-6 दिन हुआ खाना जा रहा नहीं, पानी जा रहा नहीं बेटे, उनके नाम पर मर जाती हूँ कि जीती हूँ कि देखो नहीं मालूम,
क्या करूँगा? अब तुम्हारे को इंसाफ क्या होना? इनसा क्या होना कहते मेरे का अच्छा होना। देखो बेटे को से भी डॉक्टर का ने बताना मेरे का अच्छा कराना उन्होंने।